ఇదేనా రాహుల్కి నువ్వు నేర్పించేది? నాకు ఎవరో అమ్మాయి ముఖ్యం కాదు, నా మరిది సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. అందుకే ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్తున్నాను. తనకిష్టం లేదని రాహుల్ నీతో చెప్పాడా? పోనీ తనకిష్టం ఉంది అనైనా చెప్పమనండి చూద్దాం. చూడు, ఇష్టం అయిష్టం అని కాదు, అమ్మ నిర్ణయం తనకి మంచిది అంతే. నువ్వు లేనిపోని మాటలు చెప్పి వాడి మనసు చెడగొట్టకు. పదే కనిజీ. ఆగండి, నా మాట వినండి. రాహుల్ మంచి కోసమే చెప్తున్నానండి. రాహుల్ మంచి నీకంటే మా అమ్మకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకొని పద. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రాహుల్? మీ వదిన చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఏంటా నిజం? లేని ప్రేమని జీవితాంతం నటించలేవనేది నిజం కాదా? ఎన్ని రోజులని అభిని అమ్మని మభ్యపెడతావు? అలా అని పెళ్లి ఇష్టం లేదని అమ్మ మనసు బాధ పెట్టి అభి మనసుని కష్టపెట్టాలా? రేపు నువ్వు అభితో సంతోషంగా లేవని తెలిస్తే అప్పుడు కూడా అమ్మ బాధపడుతుంది. ఇప్పుడైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది. పెళ్ళైపోతే ఆ అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అమ్మతో నిజం చెప్పాలి, నీ ప్రేమ గురించి చెప్పాలి. కానీ అమ్మ ఎవరు ఏంటి అని అడిగితే సమాధానం ఏమని చెప్పాలి? ఎదురు చూస్తున్నానని చెప్పాలి. నీ ప్రేమ కోసం ఎదురు చూడాలి.